నమస్తే, నా పేరు రమణ. కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు, ప్రతిపక్ష హోదాకి అవసరమైన సాంకేతికత ఏంటి అనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు. తెలియని వాడు. ఆయన గతంలో పనిచేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, మొన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటే మరి 11 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటే ప్రతిపక్ష హోదా రానటువంటి వారు ఈ 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మీ 11 నియోజకవర్గాల్లో ప్రజల విషయం మీకు అక్కర్లేదా? వాళ్ళ సమస్యలను పరిష్కరించరా? ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే కోరిక లేదా మీకు? మీరు వచ్చినా రాకున్నా, మీరు అడిగినా అడగకపోయినా 11 నియోజకవర్గాల యొక్క ప్రజల భవిష్యత్తుకి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద దిక్కుగా భరోసా ఇస్తున్నారు. నువ్వు ఉంటే ఎంత, లేకుంటే సూపర్ 6 అమలు చేస్తున్నాం మేము. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 11 నియోజకవర్గాల లోపల అందరికీ ఇస్తాం, అర్హత పొందిన వాళ్ళకి అందరికీ ఇస్తాం. అలాగే దీపం 2 పథకం కింద సూపర్ 6లో భాగం ప్రతి అక్కజెల్లెమ్మకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. రైతుల భూములు కొల్లగొట్టాలని నువ్వు అనుకుంటే, వాళ్ళ ఆస్తులను దోచేయాలని నువ్వు అనుకుంటే, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం. ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు రైతులు. నీ నియోజకవర్గాల్లో కూడా రైతులు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే రైతులకి 20,000 రూపాయలు ఇస్తామన్నా. అన్నదాత సుఖీభవ ఈ పథకంలో 20,000 రూపాయలు మొదటి విడత మేము విడుదల చేసాం. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 5,000 రూపాయలు ఈ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చి 7,000 రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతుకి ఇచ్చాం. ఇది మీ నియోజకవర్గాల్లో కూడా ఇచ్చాం. మిమ్మల్ని కూడా పోయి పంచమన్నాం, మీరు పోరు. ప్రజల సమస్యలు మీకు అక్కర్లేదు. అలాగే మహాశక్తి పథకం, తల్లికి వందనం అనే పేరుతో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ మేము 15,000 ఇస్తాం. ఇవాళ ఇస్తున్నాం. 5 బిడ్డలు ఉన్నటువంటి కుటుంబంలో కూడా 15,000 లెక్కనిచ్చాం. ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మేము ఆనందంగా ఉన్నాం. ప్రతి బిడ్డను ఆదుకుంటున్నాం. మరి ఆ విధంగా తల్లికి వందనం, స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. మీ నియోజకవర్గంలో మహిళలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు కార్డు చూపిస్తే బస్సు ఎక్కనిస్తున్నారా, ఎక్కనివ్వడం లేదా? ఏమన్నా 11 నియోజకవర్గాల బస్సులు ఎక్కట్లేదా? ఎక్కుతున్నారు. వాళ్ళకు కూడా